మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు వారి నామములో శుభములు కలుగును గాక. నేటి వాక్య ధ్యానము సామెతల గ్రంథము 4వ అధ్యాయము 23 నుండి 27 వచనములకున్న వాక్య భాగం. నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును, కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము. మూర్ఖపు మాటలు నోటికి రానీయకము, పెదవుల నుండి కుటిలమైన మాటలు రానీయకము. నీ కన్నులు ఇటు అటు చూడక సరిగాను, నీ కనురెప్పలు నీ ముందర సూటిగాను చూడవలెను. నీవు నడుచు మార్గమును సరళము చేయుము, అప్పుడు నీ మార్గములన్నీ స్థిరములగును. నీవు కుడి తట్టుకైనను ఎడమ తట్టుకైనను తిరగకము, నీ పాదమును కీడునకు దూరముగా తొలగించుకొనుము. ప్రియులారా, ఈ చదవబడినటువంటి లేఖన భాగములో నుండి నేటి మన ధ్యానాంశము కాపాడుకొనుము. మన పరమ తండ్రి తన పిల్లలమైనటువంటి మనతో మాట్లాడుతూ ఆయన మాటలు మన హృదయంలో ఉంచుకొని వాటిని భద్రం చేసుకొని వాటి నుండి తొలగిపోక వాటిని గట్టిగా పట్టుకొని జీవిస్తూ మనల్ని మనం కాపాడుకొనగలిగినటువంటి వారుగా ఉండాలని తెలియజేస్తున్నటువంటి లేఖన భాగం ఇది. ప్రియులారా, మనల్ని మనం కాపాడుకొనుట్లో ఉన్నటువంటి శ్రేష్టమైన జీవితం మరేమీ లేదు. ఈరోజు మనం ఇతరులను, లోకాన్ని జయించలేని పరిస్థితుల్లో కొన్నిసార్లు ఉండొచ్చు. కానీ నిన్ను నీవు కాపాడుకోగలిగితే, నిన్ను నీవు భద్రం చేసుకొనగలిగితే నువ్వు జయాన్ని అనుభవిస్తావు. అందుకని ఈ చదవబడిన లేఖన భాగంలో మనం ఏం కాపాడుకోవాలో, ఎలాగ కాపాడుకోవాలో తెలియజేయటం మనం చూస్తున్నాం. 23వ వచనం చదివితే, నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును, కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము. ప్రియులారా, దేవుని పిల్లలుగా మొట్టమొదటిది మన హృదయమును మనం కాపాడుకోవాలి. లేఖనముల్లో మనం పరిశీలన చేస్తాం కదా, హృదయం అన్నిటికంటే మోసకరమైనదని, అది ఘోరమైన వ్యాధి కలది, దాన్ని గ్రహింపగలిగిన వాడెవడు అని మాటను మనం చూస్తాం. హృదయములో నుండే అన్నీ పుట్టుకొస్తాయి. ఆలోచనలు, తలంపులు, మనం చేసే, నిర్వర్తించే ప్రతిదీ హృదయంలో నుండి పుట్టేదే. మార్కు సువార్త 7వ అధ్యాయం 21 నుంచి 23 వచ్చిన భాగాలు చదివితే, హృదయంలో నుండి వచ్చినవే మనిషిని అపవిత్రపరుస్తాయి అనేటటువంటి మాటలను అక్కడ మనం చూస్తాం. హృదయంలో నుండి ఏమేమి వస్తాయో అక్కడ వివరించాడు. అనగా అన్నిటికీ కేంద్ర బిందువు హృదయం. దేవుడు నివసించే స్థలం కూడా మన హృదయమే. ఆత్మదేవుడిగా మన హృదయంలో ఆయన నివసించాలనుకుంటాడు. అటువంటి స్థలం హృదయం. కనుక అన్నిటికీ కేంద్రమైన మన హృదయాన్ని మనం భద్రముగా కాపాడుకోవాలి. చెడు ఆలోచనలు రాకుండా, చెడు తలంపులు రాకుండా, లోకపరమైన వ్యామోహ సంబంధమైనటువంటివి మన హృదయంలో మనల్ని ప్రేరేపించకుండా మన హృదయాన్ని మనం భద్రముగా కాపాడుకోవాలి. బహు జాగ్రత్తగా కాపాడుకోవాలి.
అందుకని పై వచనంలో నా కుమారుడా నా మాటలు ఆలకించంటున్నాడు దేవుడు. నీ హృదయమందు వాటిని భద్రం చేసుకో. మన హృదయాన్ని మనం కాపాడుకోవాలి. మన హృదయాన్ని బహు జాగ్రత్తగా దేవుని వాక్యంతో నింపుకొని ఏ చెడుకు కానీ, ఏ పాప సంబంధమైన లక్షణాలు, ఏ చెడు కోరికలు, చెడు ప్రభావాలు మన హృదయాల్లో నుండి పుట్టకుండా మనం కాపాడుకొనగలిగినటువంటి వారుగా ఉండాలి. నీ హృదయం పరిశుద్ధంగా ఉండినట్లు నువ్వు కాపాడుకోవాలి. ఎందుకంటే మనల్ని పిలిచినటువంటి యేసయ్య మన అంతరంగాన్ని శుద్ధి చేశాడు. తన రక్తాన్ని మన హృదయంలో ప్రోక్షించి మనల్ని పరిశుద్ధపరిచాడు. కనుక మరలా మనం లోక సంబంధమైన వాటిని అనుసరించకుండా మన హృదయాన్ని బహు జాగ్రత్తగా మనం కాపాడుకొనవలసినటువంటి వారమై ఉన్నాం. రెండో విషయం పరిశీలన చేస్తే 24వ వచనంలో మూర్ఖపు మాటలు నీ నోటికి రానియొద్దు, పెదవుల నుండి కుటిలమైన మాటలు రానియొద్దు. రెండవది, నోటిని, పెదవులను మనం కాపాడుకోవాలి. నోటిని కాపాడుకొనగలిగిన వారు ఉండాలి. నోరు అనగా మన పెదవులు, మన నాలుక అనగా మనం ఏం పలుకుతున్నామో, మనం ఎటువంటి మాటలు పలుకుతున్నామో, మనం మాట్లాడే మాటలు ఇతరుల మధ్య, సమాజంలో ఎటువంటి ప్రభావాన్ని కలుగు చేస్తుందో మనం గమనించి మాట్లాడవలసినటువంటి వారమై ఉన్నాం. దేవుడు ఆకాశం అందున్నాడు, మనం భూమి మీద ఉన్నాం. మన మాటలు చాలా తక్కువగా ఉండాలి. తొందరపడి మాట్లాడటం, విపరీతంగా మాట్లాడటం, మూర్ఖంగా మాట్లాడటం, అజ్ఞానంగా మాట్లాడటం దేవుని బిడ్డల లక్షణం కాదు. అందుకనే మన క్షేమం కోరి మన తండ్రి మనకు తెలియజేస్తున్న మాటలో మూర్ఖపు మాటలు నీ నోట రానియొద్దు. కుటిలమైన మాటలు నీ నోట, నీ పెదవుల గుంట రావటానికి వీల్లేదు. నీ నోటిని, నీ పెదవులను నీవు కాపాడుకోవాలి. బహు జాగ్రత్తగా భద్రం చేసుకోవాలి. ఎందుకంటే నోటి ఫలము చేత మనుషుడు మేలును అనుభవిస్తాడని మనం సామెతల గ్రంథం 13వ అధ్యాయం 2వ వచనంలో చదువుతాం. తన నోరు కాచుకునేవాడు తన్ను కాపాడుకుంటాడని 3వ వచనంలో మనం చూస్తాం. కనుక జీవ మరణములు నాలుక వశములు. నువ్వు మేలు పొందాలన్నా, శ్రమ తెచ్చుకోవాలన్నా నీ నోటి మాటను బట్టే. కనుక నోటిని కాచుకుందాం. నీ నోటి మాటలను బట్టే నీతిమంతుడు అని, అనీతిమంతుడు అని నువ్వు తీర్పులోనికి వస్తావు. కనుక బహు జాగ్రత్త. నోటిని కాపాడుకోవాలి. నోటిని, నాలుకను, పెదవులను మనం కాపాడుకోవాలి. ఎలా పెడితే అలా మాట్లాడటం, హద్దు లేకుండా, అదుపు లేకుండా, భయం లేకుండా, భక్తి లేకుండా మాట్లాడటం దేవుని బిడ్డల లక్షణం కాదు. 34వ కీర్తన 13వ వచనం మనం చదివితే, చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులను కాచుకొనుమంటున్నాడు. నీ నోటిని కాచుకోవాలి. చెడు మాటలు పలకకుండా, కుటిలమైన కపటపు మాటలు పలకకుండా నువ్వు బహు జాగ్రత్తగా నీ నోటిని, నీ నాలుకను, నీ పెదవులను నువ్వు కాపాడుకోవాలి. మూడవది మనం పరిశీలన చేస్తే 25వ వచనం, నీ కన్నులు ఇటు అటు చూడక సరిగాను, నీ కనురెప్పలు నీ ముందర సూటిగాను చూడవలెను. మన కన్నులను కాపాడుకోవాలి. కన్నులున్నాయి కదా అని ఏది పడితే అది చూచి మన మనసును పాడు చేసుకోకూడదు, మన దేహాన్ని మనం పాడు చేసుకోకూడదు. ఎందుకంటే నీ కన్ను దృష్టి చెడితే నీ దేహం అంతా చెడిపోతుంది.
లూకాసు వార్త 11వ అధ్యాయం 33 నుంచి 36 వచ్చిన భాగాలు మనం చదివితే, నీ దేహమునకు దీపము కన్నే గనుక నీ కనుదృష్టి బహు జాగ్రత్తగా ఉండాలంటాడు. ఒకవేళ నీ కన్నులు చెడితే నీ దేహం చెడుతుంది. నీ కనుదృష్టి మంచిగా ఉంటే నీ దేహం అంతా ఎలుగుమయమై ఉంటుంది. కాబట్టి నీలో ఉన్న ఎలుగు చీకటమయం కాకుండా చూసుకోమని యేసయ్య మాట్లాడటం మనం చూస్తాం. కనుక దేవుని పిల్లలుగా ఈరోజు మనం ఏం చూస్తున్నాం, ఎటువంటి వాటిని చూస్తున్నాం, మనం చూచేవి మన జీవితాల్లో ఎటువంటి ప్రభావాన్ని కలుగ చేస్తుందో మనం పరిశీలించుకోవలసినటువంటి వారమై ఉన్నాం. ఎందుకంటే మనం వినే వాటికంటే చూచే వాటికే ఎక్కువ ఆకర్షితమవుతాం. లేఖనాల్లో చాలామంది భక్తులు, చాలామంది దేవుని పిల్లలు చూడకూడని వాటిని చూస్తూ వాటికి ప్రలోభపడి మనసులో చోటిచ్చి తమ దేహాలను, తమ జీవితాలను పాడు చేసుకున్నటువంటి వారిని చాలామందిని మనం చూస్తాం. కనుక బహు జాగ్రత్త. నీ కన్నులు ఇటు అటు చూడక సరిగా ఉండాలి, సరిగా చూడాలి. వ్యర్థమైన వాటిని, చూడకూడనటువంటి వాటిని, అపవిత్రమైనటువంటి వాటిని, లోకపరమైనటువంటి వాటిని చూడకుండా నీ కన్నులను నువ్వు కాపాడుకోవాలి. నీ కన్ను దృష్టి చెడితే నీ దేహము, నీ జీవితం కూడా పాడైపోతుంది. అందుకనే కీర్తనకారుడు 119వ కీర్తన 37వ వచనం మనం చదివితే, వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయుము, నీ మార్గములలో నడుచుకొనుటకు నన్ను బ్రతికింపుము అంటున్నాడు. వ్యర్థమైన వాటిని నేను చూడకూడదు, లోభముల తట్టు నేను చూడకూడదు, లోకపరమైన వాటి తట్టు చూడకుండా నా కన్నులు త్రిప్పివేయి ప్రభు అని దేవుణ్ణి వేడుకొనటం మనం చూస్తున్నాం. ఈరోజు నీవు, నేను, మనందరం బహు జాగ్రత్తగా ఆలోచన చేయవలసినటువంటి వారమై ఉన్నా. దేవుడు మంచి వాటిని చూడటానికి, ఆయన లేఖనాల్లో ఆశ్చర్యకరమైన సంగతులు చూడటానికి, ఉన్నతమైన వాటిని చూడటానికి ఆయన మనకు కనులిచ్చాడు. చెడ్డవాటిని, పాపాన్ని, చూడకూడని వాటిని చూస్తూ నీ మనసును పాడు చేసుకొని నీ దేహాన్ని, నీ జీవితాన్ని నువ్వు పాడు చేసుకోకూడదు. కనుక దేవుని పిల్లలుగా బహు జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. 4వది మనం పరిశీలిస్తే 26వ వచనంలో, నీవు నడుచు మార్గమును సరళము చేయుము, అప్పుడు నీ మార్గములన్నీ స్థిరములగును. 4వది ఏం తెలియజేస్తున్నాడంటే, నువ్వు నడుచు మార్గం, మన నడత, మనం నడిచే మార్గము అనగా మన ప్రవర్తనను చూయిస్తూ ఉంది. 4వది మన ప్రవర్తనను కాపాడుకోవాలి. మనం ఏ రీతిగా నడుస్తున్నా, ఏ విధానంలో నడుచుకుంటున్నా, మన నడకలు ఎలాగున్నాయి, మన నడకలను సరళం చేసుకుంటూ చక్కగా మనం దేవుడు సిద్ధపరిచిన విధానంలో నడుస్తున్నామా, ఏ రీతిగా మనం ప్రవర్తిస్తున్నాం, మన ప్రవర్తనను, మన నడకలు, మనం నడిచే మార్గము అనగా మన ప్రవర్తనను చూయిస్తూ ఉంది. కనుక మన ప్రవర్తనను కాపాడుకోవాలి. ఏ రీతిగా ప్రవర్తిస్తున్నా, ఏ రీతిగా నడుస్తూ ఉన్నా మనల్ని మనం పరిశీలించుకోవాలి. సామెతల గ్రంథం 16వ అధ్యాయంలో మనం చదివితే, ఆ అధ్యాయంలో చాలా విషయాలు తెలియచేస్తాడు. 2వ వచనంలో, ఒకని నడతలన్నీ వాని దృష్టికి నిర్దోషములుగా కనబడును, యెహోవా ఆత్మలను పరిశోధించును. నువ్వు నడిచే మార్గం, నీ ప్రవర్తన, నీ నడతలు నీ దృష్టికి నిర్దోషంగానే కనపడతాయి, నీ ఎదుట సరైందిగానే కనపడతాయి. కానీ దేవుడు హృదయాలను, ఆత్మలను పరిశోధించేవాడు. కనుక మన ప్రవర్తన చాలా చక్కగా ఉండాలి.
మన ప్రవర్తన చక్కగా ఉన్నప్పుడు మన మార్గాలన్నీ సరళం చేయబడతాయి అంటున్నాడు. కింద వచనంలో నీ ప్రవర్తన దేవునికి ప్రీతికరంగా ఉన్నప్పుడు, యోగ్యకరంగా ఉన్నప్పుడు ఆయన నీ మార్గాన్ని సరళం చేస్తాడు. అనగా నీ శత్రువులను సహా నీకు మిత్రులనుగా చేస్తాడు. 17వ వచనం చదివితే తన ప్రవర్తన కనిపెట్టువాడు తన ప్రాణమును కాపాడుకుంటాడని. ఎవరైతే ప్రవర్తనను కాపాడుకుంటారో, అనగా వ్యర్థ జీవితాలను జీవించకుండా, కాని నడతలు నడవకుండా, దేవునికి వ్యతిరేకమైనటువంటి మార్గాల్లో జీవించకుండా, అపవిత్రమైన కార్యాల్లో వేగంగా నడుచుకునేటటువంటి ప్రవర్తన కలిగి ఉండక, దేవుని కొరకు ఎవరు సరైనటువంటి మార్గంలో నడుచుకొనగలిగేటటువంటి వారుగా ఉంటారో వారు తమ ప్రాణమును కాపాడుకుంటారు. తమ ప్రవర్తన విషయమై అజాగ్రత్తగా నుండి వాడు చచ్చును అనే మాటను కూడా మనం మరొక చాట చదవగలుగుతాం. కాబట్టి దేవుని పిల్లలమని చెప్పుకొనటం మాత్రమే కాదు, నీ ప్రవర్తన నువ్వు దేవుని బిడ్డవని సాక్ష్యం ఇవ్వాలి. నీ ప్రవర్తన బట్టి, మన ప్రవర్తన బట్టి మనం దేవుని పిల్లలుగా ఎంచబడాలి. దేవుని పిల్లలమని చెప్పుకొని మన ప్రవర్తన సరిగా లేకపోతే, మనం నడుచుకునే జీవితం సరిగా లేకపోతే అది చాలా శిక్షార్హమైనటువంటిది. కనుక ఆలోచించేద్దాం, పరిశీలించుదాం, మన ప్రవర్తనను కాపాడుకుందాం. 5వది 27వ వచనంలో, నీవు కుడి తట్టుకైనను ఎడమ తట్టుకైనను తిరగకము, నీ పాదమును కీడునకు దూరముగా తొలగించుకొనుము. 5వది మన పాదాలు కాపాడుకోవాలి. నీ పాదాలు ఎటు పరిగెత్తున్నాయి? నీ పాదాలు ఎటు దిక్కుకెళ్తున్నాయి? అనగా మనం ఏ మార్గంలో నడుస్తున్నామో, ఏ మార్గంలో ప్రవర్తిస్తున్నామో, మనం ప్రవర్తించడానికి, మనం ముందుకు సాగటానికి మన పాదాలు మనకు సహకారంగా ఉంటాయి. నీ పాదాలు కీడునకు దూరంగా ఉండాలి. కీడు చేయటానికి నువ్వు పరిగెత్తకూడదు, హాని చేయటానికి పరిగెత్తకూడదు, ఇతరులకు నష్టాన్ని కలిగించటానికి నువ్వు పరిగెత్తకూడదు. ఎందుకంటే అది దేవునికి అసహ్యకరమైన జీవితం. సామెతల గ్రంథం 6వ అధ్యాయం 18వ వచనం చదివితే దేవుడు అసహించుకునేటటువంటి వాటిని అక్కడ 7 లక్షణాలను తెలియజేస్తున్నాడు. ఆ 7 ఒకటి, కీడు చేయుటకు త్వరపడి పరుగులెత్తు పాదాలు. కీడు చేయటానికి త్వరపడే పాదాలు ఎవరైతే కలిగి ఉంటారో, అనగా ఎవరి పాదాలు కీడు చేయటానికి పరిగెత్తుతాయో వారు దేవునికి అసహ్యమైన వారు. కాబట్టి కీడు చేయకుండా, హాని తలపెట్టకుండా, దుష్ట కార్యాల్లో జీవించకుండా, దుష్ట క్రియలు కొనసాగించకుండా నీ పాదాలు కాపాడుకోవాలి. మన పాదాలు దేవుని మార్గంలో నడవాలి. మన పాదాలు వాక్యపు క్రమంలో సాగాలి. మన పాదాలు సమాధానకరమైనటువంటి మార్గంలో నడవాలి. ఎందుకంటే యేసయ్య వచ్చినందుకే కదా అసలు మన పాదమును సమాధాన మార్గంలో నడిపించటానికి ఆయన మనకు రక్షణ శృంగంలాగా భూమి మీదకు దిగొచ్చాడు కదా. మరి ఈరోజు నీ పాదాలు ఎటువైపు పరిగెత్తుతున్నాయి? నీ పాదాలు ఎటువైపుకు సాగుతున్నాయి? ఒకసారి నిన్ను నీవు పరిశీలించుకోవాలి. నీ పాదాలను కాపాడుకోవాలి. చూడండి, ఈ యొక్క మాటలు ఎంత అద్భుతమైనటువంటివో. మన హృదయాన్ని కాపాడుకోవాలని, మన నోటిని కాపాడుకోవాలని, మన కన్నులను కాపాడుకోవాలని, మన ప్రవర్తనలు అనగా మన నడకలను కాపాడుకోవాలని, మన పాదములను కాపాడుకోవాలని. ఎవరైతే వీటిని కాపాడుకొని
దేవుని మాటలు తమ జీవితాల్లో ఉంచుకొని జీవించేవారుగా ఉంటారో వారి పరిపూర్ణంగా దేవుని రాజ్యమును అనుభవించేవారు. మేలు పొందదగిన దేవుని బిడ్డలో కనుక ఈ మాటలు వింటున్న ప్రియమైన దేవుని బిడ్డలారా, మన పరమ తండ్రి వివరిస్తున్నాడు, నా పిల్లలారా, నా మాటలు మీ హృదయాల్లో భద్రం చేసుకోనండి. మిమ్మల్ని మీరు కాపాడుకోండి. మీ హృదయాన్ని మీరు కాపాడుకొని, మీ నోటిని మీరు కాపాడుకొని, మీ కన్నులను, మీ నడకలను, మీ పాదములను మీరు కాపాడుకోగలిగితే మీరు ఉన్నతమైన స్థలమున నివసించేవారు ఉంటారు. ఉన్నత స్థలమున ఆయనతో పాటు సదాకాలం ఉండగలిగేవారుగా ఉంటారు. కనుక ఈ మాటలు మనం పరిశీలించవలసినటువంటి వారమై ఉన్నాం. ఈ మాటలు మనం యోచన చేయవలసినటువంటి వారమై ఉన్నాం. కనుక ఒకసారి మళ్ళీ మనం ఆలోచించేద్దాం, మళ్ళీ మనం పరిశీలించుకుందాం. యెషయా గ్రంథం 33వ అధ్యాయం 15వ వచనం చదివితే, నీతిని అనుసరించి నడుచుచు యథార్థముగా మాట్లాడుచు నిర్బంధన వలన వచ్చు లాభమును ఉపేక్షించుకొని లంచము పుచ్చుకొనకుండా తన చేతులను మలుపుకొని హత్యాను మాట వినకుండా చెవులు మూసుకొని చెడుతనము చూడకుండా కన్నులు మూసుకొని వాడు ఉన్నత స్థలమున నివసిస్తాడు. ప్రియులారా, ఎవరైతే హృదయమును, నోటిని, కన్నులను, నడకలను అనగా ప్రవర్తనను, పాదములను భద్రం చేసుకొని కాపాడుకొనగలిగే వారు ఉంటారో వారు ఉన్నత స్థలాన దేవునితో ఉండేవారుగా ఉంటారు. కనుక ఈ మాటలను యోచించేద్దాం, ఈ మాటలను పరిశీలించుకుందాం. మళ్ళీ మనం ఆ రీతిగా కాపాడుకుందాం. ఉన్నత స్థలాన సదాకాలమైన మహిమలో నివసించేవారుగా ఉన్నాం. అట్టి కృపలను, అట్టి ధన్యతను దేవుడు మనకు దయచేయును గాక. పరిశుద్ధుడైన మా దేవ, గొప్ప కాపరి, అపారమైన మీ ప్రేమను బట్టి, ఘనమైన మీ నామాన్ని బట్టి మీకు స్తోత్రాలు, వందనాలయ్యా. ఈ పరిశుద్ధ పునరుద్ధాన దినాన ఉదయకాల సమయంలో మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు తండ్రి. మీ పిల్లలంగా మమ్మల్ని మేము ఏ రీతిగా భద్రం చేసుకోవాలో, మమ్మల్ని మేము ఏ రీతిగా కాపాడుకోవాలో, ఏమి కాపాడుకోవాలో మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు తండ్రి. ఆ మాటలు మా హృదయాల్లో ఉంచుకొని మమ్మల్ని మేము కాపాడుకొని సదాకాలం మీ మహిమలో ఉన్నత స్థలాన నివసించే భాగ్యాన్ని పొందుకొనగలిగిన స్థితిని ప్రతి ఒక్కరికి దయచేయండి స్వామి. మా ప్రియులైన బిడ్డలందరి కొరకు ప్రార్థిస్తున్నాం. మీ మాటలు గ్రహించి మీ మార్గాల్లో నడుస్తూ నమ్మకస్తులుగా జీవించగలిగే భాగ్యాన్ని దయచేయండి. ప్రతి కుటుంబ క్షేమం కొరకు ప్రార్థిస్తున్నాం. ఇబ్బందుల్లో, ఆటంకాల్లో ఉన్నటువంటి వారిని, వ్యాధి బాధల్లో ఉన్నటువంటి వారిని బాగు చేయండి, స్వస్థపరచండి తండ్రి. ఇంకెవరు ఏ కార్యాల కొరకు సిద్ధపడుతున్నారు వారి ప్రతి ఒక్కరి కార్యాల్లో నాయనా మీ సన్నిధిని ఉంచండి. వారి కార్యాలను సఫలపరుస్తూ రమ్మని ప్రార్థిస్తున్నాను తండ్రి. ముఖ్యంగా అయా, మా జీవితాల ద్వారా లోకానికి మిమ్మల్ని చూయించేటటువంటి అనుభవంలోనికి ప్రతి నీ బిడ్డను నడిపింపచేసి మీరే మహిమ పొందుకొనమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని నిత్య సహవాసము సదా మనందరికి తోడయ్యుండును గాక.